హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. ఎవరైతే లైబ్రేరియన్ కోర్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏపీపీఎస్సి నుండి, మరి మనకు చాలా అంటే చాలా ఖాళీలతో నోటిఫికేషన్ అయితే ఉందండి. మరి దీన్ని దృష్టిలో ఉంచుకొని 5,000 ప్రశ్నలతో మెగా టెస్ట్ సిరీస్ బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం జరిగింది. ఓకేనా, మొత్తం 5,000 ప్రశ్నలు ఉంటాయండి. ప్రతి టాపిక్ని కవర్ చేస్తూ ఇటీవల ఏపీపీఎస్సి విడుదల చేసినటువంటి నూతన సిలబస్ ఆధారంగా ఆల్మోస్ట్ 20 to 30 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత ఈ టెస్ట్ సిరీస్ అయితే రూపొందించడం జరిగిందండి. మీకు చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. కేవలం 499 రూపీస్కే 2 years వ్యాలిడిటీతో ఈ కోర్స్ అయితే అందజేస్తున్నాము. ప్రతి టాపిక్ నుంచి దాదాపు 400 నుంచి 500 క్వశ్చన్స్ ఉంటాయి. వాటికి అన్నిటికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. ఒక్కో చాప్టర్కి సంబంధించి. నెక్స్ట్ దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఎగ్జామ్ అంటే టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. ఎగ్జామ్ టైంలో మెగా గ్రాండ్ టెస్ట్లు కూడా మన యాప్ ద్వారా అందజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. మీ ఫ్రెండ్స్ కూడా తెలియని వారికి లైబ్రరీ కోర్స్ ఎవరైతే చేశారో అందరికీ కూడా షేర్ చేయండి. మరి ఏ విధంగా తీసుకోవాలి కోర్సు? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. డౌన్లోడ్ చేయండి. మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గైస్, మనకి ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ శాఖ విభాగంలో మరి మనకి 900కు పైగా ఖాళీలు అయితే ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా, అందులో 350 నుంచి 400 వరకు లైబ్రేరియన్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఖాళీలు అయితే ఉన్నాయండి. సో వాటికి సంబంధించి మనకు అతి త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. ఓకేనా, ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండాలండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా సంవత్సరాల క్రితం వచ్చిందండి నోటిఫికేషన్. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ అయితే సిద్ధం అవుతుంది. మరి ఎవరండి వీటికి ఎలిజిబుల్ అని చూసినట్లయితే, ఇందులో మనకి లైబ్రేరియన్ ఉద్యోగాలు చూసినట్లయితే సిఎల్ఐసి, సిఎల్ఐసి, బిఎల్ఐసి, ఎంఎల్ఐసి. సో ఈ 3 కోర్సులు చేసిన వారు ఈ ఉద్యోగాలకు ఎలిజిబుల్ అండి, లైబ్రేరియన్ ఉద్యోగాలు. అంతేకాకుండా ఈ లైబ్రేరియన్ విభాగంలో కొన్ని అంటే ఈ లైబ్రరీ నోటిఫికేషన్తో పాటే లైబ్రరీలలో ఉండేటువంటి వాచ్మెన్లు కావచ్చు, ఓకేనా, నెక్స్ట్ అటెండర్లు కావచ్చు, జూనియర్ అసిస్టెంట్స్ కావచ్చు, ఈ ఉద్యోగాలు కూడా రాబోతున్నాయండి. ఇవన్నీ కలిపే మనకు 900+ అయితే ఖాళీలు ఉండబోతున్నాయండి. అంటే 10th ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకు కూడా ఇందులో ఉద్యోగాలు అయితే ఉండబోతున్నాయి. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. మరి ఇటీవల మనకు ఏపీపీఎస్సి మెడికల్ అండ్ హెల్త్ కాలేజ్లో ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి మరి లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఇవి కూడా లైబ్రరీ ఉద్యోగాలకు సంబంధించిన అన్నీ కూడా మనకు ఏపీపీఎస్ఏ కండక్ట్ చేస్తుంది ఎగ్జామ్, అందులో డౌట్ లేదు. ఓకేనా, మరి ఇటీవల మనకు సిలబస్ కూడా కొత్తది విడుదల చేయడం జరిగిందండి. ఆ సిలబస్ ఏంటి, ఏ విధంగా ఉంది, మనం ఏ విధంగా ప్రిపేర్ కావాలనే వివరాలు చూద్దాము. సో గైస్, మరి మన యాప్లో అయితే కొత్త కోర్స్ అయితే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు లాంచ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు తీసుకోండి ఫ్రెండ్స్, యాప్ డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ప్రతి ఒక్కరు కూడా యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మన యాప్లో మరి చాట్ ఆప్షన్ ఉంటుందండి. చాట్ ఆప్షన్లో మీరు లైబ్రేరియన్ కోర్స్ అని కామెంట్ పెట్టినా కూడా మీకు లింక్ అయితే పంపించడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్లో అండి, 499లోనే మనకు 2 years వ్యాలిడిటీ అయితే రావడము జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, మరి ఇటీవలి చూసినట్లయితే మనకు సిలబస్లో భాగంగా మొత్తము 9 చాప్టర్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది. ఓకేనా, లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ కంప్లీట్గా మన యొక్క లైబ్రరీ సిలబస్లో యాడ్ చేశారండి ఇది. ఓకేనా, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ ఫస్ట్ యూనిట్ అండి ఇది. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ అండ్ సొసైటీ. ఓకేనా, ఇన్ఫర్మేషన్ సైన్స్, ఇన్ఫర్మేషన్ సొసైటీ, నాలెడ్జ్ ఆఫ్ సొసైటీ, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్, సైకిల్, ఇన్ఫర్మేషన్ జనరేషన్, కలెక్షన్, స్టోరేజ్, ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అండి. ప్రతి టాపిక్, ఓకేనా, ఇందులో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను కవర్ చేస్తూ ఒక్కో యూనిట్ నుండి దాదాపు 400 నుండి 500 MCQs అయితే మన టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడము జరిగిందండి ఆల్రెడీ, విత్ అబ్రివేషన్స్తో సహా. ఇది ఫస్ట్ యూనిట్ అండి. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఏంటండి?
ఫండమెంటల్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్. ఇందులో ఏముంటాయి? 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. 5 laws ఆఫ్ లైబ్రరీ సైన్స్, టైప్స్ ఆఫ్ లైబ్రరీస్ అండ్ దేర్ ఫంక్షన్స్, రూల్స్ ఆఫ్ యూజీసీ అండ్ అకాడమిక్ లైబ్రరీస్, ఏపీ లైబ్రరీ మూవ్మెంట్ అండ్ లైబ్రరీ లెజిస్లేషన్ ఇన్ ఇండియా విత్ అ స్పెషల్ రిఫరెన్స్ టు ఏపీ లైబ్రరీస్ యాక్ట్ 1960, లైబ్రరీ ఎక్స్టెన్షన్ సర్వీసెస్, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, అంతర్జాతీయ సంస్థలు ఉంటాయండి కొన్ని మనకి. సో లైబ్రరీ అసోసియేషన్ ఇన్ ఇండియా, యూకే, యుఎస్ఏ, ఐఎల్ఏ, ఐఏ, ఎస్ఎల్ఐసి, ఈ విధంగా చాలా అంతర్జాతీయ సంస్థలు ఉంటాయి. యునెస్కో సంస్థలు కూడా ఉంటాయి. వీటన్నిటిని గురించి కూడా ఫౌండేషన్స్ ఆఫ్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో ఈ విభాగంలో మనము చూడబోతున్నాము. దీనిపైన కూడా 400 నుంచి 500 ప్రశ్నలు ఉంటాయి. ఓకేనా, విత్ అబ్రివేషన్స్తో సహా. ఓన్లీ టెస్ట్ సిరీస్ అంటే ఓన్లీ క్వశ్చన్ టు ఆన్సర్ ఉండదండి. క్వశ్చన్ ఉంటుంది, ఆన్సర్ ఉంటుంది, దాని కింద ఆ క్వశ్చన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, దాన్నే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అంటాం, అది కూడా మనకు ఇందులో ఉంటుందండి. అందుకే మీకు ఏం చేస్తానంటే మన టెస్ట్ సిరీస్లో కొన్ని టెస్టులు అనేవి డెమో పెడతానండి. కొన్ని టెస్టులు డెమోగా మీకైతే ముందుగా అప్డేట్ చేస్తాను. ముందుగా అవి రాయండి. మీరు ఫస్టే కోర్స్ తీసుకొని అవసరం లేదు ఎవరు కూడా. దాదాపు ఒక 4 నుంచి 5 టెస్టులు అయితే ఉచితంగా పెడతాను మీకు చాప్టర్ వైజ్గా. ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా. మరి నెక్స్ట్ ఏంటి? 3rd యూనిట్ ఇన్ఫర్మేషన్ సోర్సెస్. ఓకేనా, లైబ్రరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ప్రైమరీ, సెకండరీ అండ్ టెరిటరీ, డాక్యుమెంటరీ అండ్ నాన్ డాక్యుమెంటరీ రిఫరెన్సెస్, సోర్స్ ఎన్సైక్లోపీడియా, డిక్షనరీస్, జియోగ్రాఫికల్ సోర్సెస్, నెక్స్ట్ బయోగ్రాఫికల్ సోర్సెస్, ఇయర్ బుక్, నెక్స్ట్ ఆల్మాన్సెస్, డైరెక్టరీస్, ఈ విధంగా చాలా ఉంటాయండి ఈ యూనిట్లో. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ సర్వీస్. ఓకే, ఇన్ఫర్మేషన్ సర్వీస్, టైప్స్ ఆఫ్ బిబ్లియోగ్రఫిక్ సర్వీస్, ఇండెక్సింగ్ అండ్ అబ్స్ట్రాక్టింగ్ సర్వీస్, కాస్, సిఏఎస్, సిడిఐ, ఆన్లైన్ సర్వీస్, డాక్యుమెంట్ డెలివరీ సర్వీస్, రిఫరల్ సర్వీస్, యూజర్ ఎడ్యుకేషన్ అండ్ యూజర్ స్టడీస్, ఇన్ఫర్మేషన్ సీకింగ్ బిహేవియర్ అండ్ ఇన్ఫర్మేషన్ నీడ్స్. సో గైస్, ఒకటి గుర్తుంచుకోవాలి, మనము సిలబస్ అయితే చేంజ్ అయ్యే అవకాశం లేదండి. ఏపీపీఎస్సి వద్ద ఉన్నటువంటి లైబ్రేరియన్ ఉద్యోగాలను భర్తీ చేసేటువంటి ఏకైక సిలబస్ ఇది మాత్రమే. ఓకేనా. సో కావాలంటే మీకు ప్రీవియస్గా మనకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో లైబ్రేరియన్ ఉద్యోగాలకు ఎగ్జామ్ కండక్ట్ చేశారండి. ఆ ఎగ్జామ్ పేపర్ను మీరు ఓకే అనుకుంటే కామెంట్ పెట్టండి, ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ అని కామెంట్ పెట్టండి. నేను నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వచ్చింది, క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఓకేనా. మరి నెక్స్ట్ చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ ప్రోగ్రెసింగ్, క్లాసిఫికేషన్ అండ్ క్యాటలాగింగ్, ఆర్గనైజేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్, మాడ్యూల్స్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్స్, లైబ్రరీ క్లాసిఫికేషన్, క్యానాన్స్, లాస్ అండ్ ప్రిన్సిపల్స్, నేషనల్ సిస్టమ్, నెక్స్ట్ ఫండమెంటల్ కేటగిరీస్, కాల్ నంబర్, ఐసోలేట్స్ లైబ్రరీ క్లాసిఫికేషన్, స్కీమ్స్, డిడిసి, యూడిసి అండ్ సిసి, లైబ్రరీ క్యాటలాగింగ్, క్యానాన్స్. సో ఈ విధంగా కొన్ని అయితే ఇందులో మనకు ఉండడాన్ని మనము చూడవచ్చు. ఓకేనా. మీకు ఒక చిన్న డౌట్ రావచ్చు, సార్ మనకి ఈ లైబ్రేరియన్ కోర్స్ మేము చేసినప్పుడు తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉంటుంది సపరేట్గా కదా. అయితే మన టెస్ట్ సిరీస్ ఏ విధంగా ఉంటుంది? మనది కూడా బైలింగ్వెల్ అండి. తెలుగులో ఉంటుంది క్వశ్చన్, ఇంగ్లీష్లో ఉంటుంది, ఎక్స్ప్లెనేషన్ కూడా తెలుగు అండ్ ఇంగ్లీష్లో చాలా క్లియర్గా అయితే ఉండడం చూడవచ్చు. మరి మన సోర్స్ ఏంటి, మనం ఎక్కడి నుంచి తయారు చేసామంటే యాజ్ పర్ ద ఏపీపీఎస్సి సిలబస్. ఓకేనా. ఆంధ్ర ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి బుక్స్ ఉంటాయండి మనకి, ఓపెన్ యూనివర్సిటీ బుక్స్. ఓకేనా, అంటే బిఎల్ఐసి బుక్స్. అండ్ చాలా వరకు మనకు సిలబస్ ఎక్కడి నుంచి కవర్ అవుతుందో తెలుసా అండి? అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ. ఓకే, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ ఉంటాయి కదండి, సేమ్ అదే సిలబస్ అండి. సేమ్ అదే సిలబస్ను మనకి ఇక్కడ ఇవ్వడము జరిగింది. కాబట్టి అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్ మీ దగ్గర ఉంటే చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాటిని బేస్ చేసుకొని మన టెస్ట్ సిరీస్ కూడా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ లైబ్రరీ మేనేజ్మెంట్ అండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి లైబ్రరీ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్, ఫంక్షన్స్, స్కూల్ ఆఫ్ థాట్స్, ప్లానింగ్, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్, నెక్స్ట్ డెలిగేషన్ ఆఫ్ అథారిటీ, డిసిషన్ మేకింగ్, సిస్టమ్ స్టడీ, అనాలిసిస్, వాల్యుయేషన్, ఈ విధంగా చాలా అంటే చాలా అంశాలు అయితే ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫండమెంటల్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ.
సో ప్రజెంట్ లైబ్రరీస్ అన్నీ కూడా డిజిటలైజ్ అయిపోయాయండి కదా, డిజిటలైజ్ అయిపోయాయి. అంటే మనము మన ఇన్ఫర్మేషన్ని ఏ విధంగా భద్రపరచాలి అంటే కంపల్సరిగా కంప్యూటర్స్లోనే. అందుకోసం అని చెప్పేసి మనకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ టాపిక్ని మన యాడ్ చేశారండి ఇక్కడ. హార్డ్వేర్ గురించి, స్టోరేజ్ సిస్టమ్ గురించి, డివైజెస్ గురించి, సాఫ్ట్వేర్ గురించి, ఆపరేషన్ సిస్టమ్స్ గురించి మనకు కంపల్సరిగా ఈ యొక్క అంశంలో ఈ యూనిట్లో ఉంటుంది మనకి. ఓకేనా. నెక్స్ట్ లైబ్రరీ ఆటోమేషన్ అండ్ నెట్వర్క్. లైబ్రరీ ఆటోమేషన్, ఏరియా ఆఫ్ ఆటోమేషన్, ప్లానింగ్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్, టైప్ ఆఫ్ ల్యాన్, మ్యాన్, వ్యాన్, నెక్స్ట్ రీసోర్స్ షేరింగ్. ఓకే. లైబ్రరీ ఆటోమేషన్ అంటే డైరెక్ట్గా నెట్వర్క్కి అనుసంధానించడము అనేది ఇక్కడ మనకు కంప్లీట్గా ఉంటుందండి. దీని పీడిఎఫ్ కావాలంటే కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి, డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే. నెక్స్ట్ రీసెర్చ్ మెథడాలజీ కూడా ఉంటుందండి. ఓకేనా. సైంటిఫిక్ మెథడ్స్. ఓకే. నెక్స్ట్ హైపోథిసిస్, డేటా కలెక్షన్ మెథడ్స్, శాంప్లింగ్ టెక్నిక్స్, మెథడ్ ఆఫ్ రీసెర్చ్, హిస్టారికల్ డిస్క్రిప్టివ్, కేస్ స్టడీస్, ఇవన్నీ కూడా మనము లైబ్రరీస్లో చూడవచ్చు. ఓకేనా గైస్. మరి ఇదండి సిలబస్. ఇంకా క్లియర్గా కావాలనుకుంటే ఈ పీడిఎఫ్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కూడా ఒకసారి క్లియర్గా చూడండి. ఓకేనా. చూసి మీరు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఫ్రెండ్స్, లేట్ చేయొద్దు ఎవరు కూడా. మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఆల్మోస్ట్ యాక్చువల్గా అయితే 3000కు పైగా ఖాళీలు ఉండేదండి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. ఇవి అయితే జిల్లా గ్రంథాలయాలలో అండి. ఓకేనా. ఇవి గ్రంథాలయాలలో ఖాళీలన్నీ కూడా. కొన్ని కాలేజెస్లో కూడా ఖాళీలు ఉన్నాయండి, జూనియర్ కాలేజెస్లో, పాలిటెక్నిక్ కాలేజెస్లో, వాటిలలో కూడా ఖాళీలు ఉన్నాయి. మరి వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే జిల్లా గ్రంథాలయాలలో అయితే ఈ ఖాళీలండి 970 ఏదైతే ఉన్నాయో అవి జిల్లా గ్రంథాలయాలలో ఖాళీలు. ఇంకా మనకు పాలిటెక్నిక్ కాలేజెస్ ఉంటాయి, డిగ్రీ కాలేజెస్ ఉంటాయి, జూనియర్ కాలేజెస్ ఉంటాయి, యూనివర్సిటీ కాలేజెస్ ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఖాళీలు ఉన్నాయి, కానీ వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ లేదు. ప్రజెంట్ అయితే ఒక 900 వరకే వీటిని భర్తీ చేయబోతున్నారు. అర్థమైంది కదండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మన యాప్లో అయితే ఈరోజు ఎండ్ వరకు కోర్స్ అయితే అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్. సో మీకు కనుక ప్రీవియస్ పేపర్ కనుక ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.